ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 6వ భాగం 12/8/25. ఊర్వశీ పురూరవ విషయం అయిపోయింది. అధ్యాయం 13 అయిపోయింది. తర్వాతకు వస్తున్నాం. తన దగ్గరకి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను మనసులో తలచుకొని ఏం చెయ్యాలో తోచదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకోను. ఘృతాచి కూడా కొంచెం చనువు తీసుకోవడానికి జంకి శపిస్తాడేమో అని భయపడి చిలక రూపం ధరించి అటూ ఇటూ గెంతి మరింత అద్భుతంగా కనిపించి వ్యాసుడు మరింతగా కలవరపడి తనువంతా మన్మథ వివశమయ్యి సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టనిపి అయినా గొప్ప ధైర్యంతో మనసును చిక్కబట్టుకున్న నిలవరించుకోలేకపోతుంది. గుండె జారిపోతుంది. ఘృతాచి అంటోంది. ఆరణిలోని అగ్నిమథనం జరుగుతుంది. వేగం పెరిగింది. వీర్యస్ఖలనం అయ్యి అరణిలో పడింది. చిలకడం కొనసాగింది. అరణి నుంచి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తుల వ్యాసుడై హవ్యంలో భగ్గుమన్న యాగాగ్నిలాగా వ్యాసుడు నెవ్వెరపోయి ఏమిటిది అని క్షణకాలం ఆలోచించి శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చి ఆరణి గర్భ సంభూతుడు తేజోరూపీ పుత్రుడు జన్మించాడని సంబరపడ్డ. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగా జలంతో స్నానం చేయించాడు. జాతి కర్మలు నిర్వహించాడు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగై గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురుడు తండ్రి కొడుకులను స్తుతించారు. అతడి కోసం కృష్ణాజనం దండ కమండలం ఆకాశం నుంచి ఆవిర్భవించాయి. అంతరిక్షాత్ పసాతోర్య దండ కృష్ణాజనం శుభం కమండలుస్తథా దివ్య సుఖస్యాధే ద్వియోత్తం. వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు. ప్రియంగా ఉపనయనం జరిగింది. శాస్త్రీయంగా తండ్రికి లాగానే అతడికి పుట్టకతోనే వేదాలన్నీ బుద్ధిస్థం అయ్యాయి. సుఖరూపం ధరించిన ఘృతాచిని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి శుకుడు అని నామకరణం చేశారు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించారు. సకల వేదాలు వేదాంగాలు శాస్త్రాలు సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురు వెళ్ళి ప్రేమగా కౌగలించుకొని శిరస్సుని మూర్ధానం చేశారు. మూర్ఖులు కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయి అందమైన ఒక మునికన్యను చూసి శుకుడికి వివాహం చెయ్యాలి అనుకున్నారు. శుక వ్యాస సంవాదం. నాయనా, చదువులన్నీ పూర్తి చేశావు కదా, చాలా ఆనందంగా ఉందిరా. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలను పితృదేవతలను అర్చించు. మనుమణ్ణి బహూకరించి నన్ను రుణ విముక్తిని చెయ్యయ్యా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా, నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించి. వ్యాసుడిలా తనలో తాను మాట్లాడేసుకుంటున్నా. శుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేసి, తండ్రి మీరేమంటున్నారు? నాకేం తెలియటల్లా. మీరు ధర్మజ్ఞుడు, తత్వం తెలిసినవాడు. నేను మీకు శిష్యుని, ఆజ్ఞాపించండి చేస్తా అన్నారు. తనయ, నీ కోసమని 100 ఏళ్ళు తపస్సు చేశానయ్యా. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు.
ఏ రాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తా. యవ్వనంలో ఉన్నావు కదా, సుఖాలు అనుభవి. తండ్రి, అసలు మానవలోకంలో ఆరోగ్యమైన సుఖం అంటూ ఏదైనా ఉందా? ప్రజల ప్రతి సుఖంలోనూ దుఃఖ స్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా. కిం సుఖం మానుషే లోకే బ్రూహి తాత నిరామయ దుఃఖ విద్ధం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం కిల. పోని నువ్వన్నట్లు వివాహం చేసుకుంటానే అనుకు. అతనికి వశవర్తిని ఆవిడకి నేను వశమైపోయినట్లే కదా. పరతంత్రుడికి అందులో స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి ఉంటుంది? ఇనుప సంఖ్యలలో కొయ్య బోనుల్లో తగులుకొన్నవాడు ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుంది. కానీ దారాపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయట పడదు. మలమూత్ర సంభూతమైన మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి, గర్భవాసం మలమూత్ర స్పర్శ లేకుండా అరణి అగ్ని నుంచి పుట్టిన వాణ్ణి కనుక నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయనుకున్నావు? ఎందుకుంటాయి? అంతేకాదు నాయన, నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నా. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు అన్నారు. వ్యాస మహర్షి వేదాలు అధ్యయనం చేశాను అని కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. అవి ఆ మార్గం హింసామయ. ఇదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నా గురు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగాడు. ఆయన హృదయాన్ని అవిద్య మాయ ఆవరించి నన్నెలా తరింపజేస్తాడు? నువ్వు రోగగ్రస్తుడవైన వైద్యుడు చెప్పు. రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేస్తాడా? మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబనం అవుతుంది, నటన అవుతుంది. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరకు వచ్చేశా. సంసార స్పర్శమంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడు. ఘోరమైన ఈ సంసారంలో బట్టి కొట్టుకోవడం మొదలు పెడి ఇక దానికి అంతమంటూ ఉండ. రేయింబవళ్ సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖం లేదు. కానీ మూఢులు పేడలు పురుగుల్లాగా ఆడే సుఖం అనుకుంటూ ఉంటారు. అదే సుఖం అనుకుంటూ వేదశాస్త్రాలు చదివినవాడు సంసార లంపట పటులయ్యారంటే వారికన్నా మూర్ఖుడు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ అత్యుత్తమమైన విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చినట్టి సంసారంలో పడ్డాడంటే వాణ్ణి ఎవడు రక్షిస్తారు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయం ఉందా? ఆశ్చర్యమైనా ఉందా? నా దృష్టిలో ఈ సంసార సంబంధంలో ఇరుక్కున్నవాడే ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్ర పారంగతి. భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువే కాదు. దానికోసం శ్రమ పడటం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే మీరు. ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహణాది ఇది గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం. అది ఒక చలనాయన. అందులో సుఖమేముంది? తండ్రి, అదంటేనే నాకు అసహ్యం. గృహణాది పురుషం యస్మాత్ గృహంతేన ప్రకీర్తి క్వసుఖం బంధనాగారి తేన భీతో
స్మ్యహం పిత. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మ మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధి వంచితులో కదా, ఎంత మందమతులో కదా. ఆలోచించారా? శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగిపోతుంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా బదులు చెప్పాడు తండ్రి కొడుకు. పుత్రకా, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనసు అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. నగృహం బంధనాగారం బంధనేచ కారణం. మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే. న్యాయబద్ధంగా డబ్బు ఆర్జించి వేదోక్త విధులని నగృహం బంధనాగారం బంధనే నచకారం. మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్య. న్యాయబద్ధంగా ధనమార్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాంగ్ నియమం పాటిస్తూ శుచిగా జీవించినట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్న ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, 3 ఆశ్రమాల వాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణి ఆశ్రయిస్తారు. ఎందుకు? తిండి పెట్టేది వాడే. సత్యవాదులై
శుచిగా శ్రద్ధగా అన్నదానాధికారు చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వాళ్ళకి మహా ఉపకారం చేస్తుంది. గృహస్థాశ్రమం అన్నింటిలో ఉత్తమమైంది నాయన, అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులు స్వర్గం, మోక్షం, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ ధర్మవేత్తలు ఒక మాట చెప్పారయ్యా, ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి అధిరోహించ అని. నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశం, ఆ పైన వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. అంతేకాని దుముకుళ్ళు చెల్లం, అంటే సరాసరి మోక్షానికి కుదరదు. కనుక అంచేత గార్హపత్య అగ్నిని సముపాసించి దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనతో సంతృప్తిపడి పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థుణ్ణి చేసి వానప్రస్థం స్వీకరి అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశం. ఇంద్రియాలున్నాయే నాయన, ఇవి అవ్వటానికి అంతేకాని గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పడ. ఇంద్రియాణి మహాభాగ మాదకాని సునిశ్చితం ఆధారస్య దురంతాని సంచైవ మనసాస. అంచేత పెళ్లి చేసుకో, ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుణ్ణి చూడు, 3000 సంవత్సరాలు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకును చూసి మోహితుడై శకుంతల పుట్టి, నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దశరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడై వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురుని కూడా చూసి మోహపడ్డా. వృద్ధుడు వారించాడనుకో, కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో, కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు, వేద మార్గంలో సంచరించు అని చెప్పాడు. కొడుకుకి నచ్చజెప్పడానికి ప్రయత్నం. అధ్యాయం 14లో 70 శ్లోకాల భావం అంతా చూశాము. వ్యాసుడు ఎంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో అంగుళం మార్పు రా. అతడి నిర్ణయం మారల. ఖండితంగా ఇలా చెప్పాడు, తండ్రి నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించనుగాక స్వీకరించ. అది దుఃఖకరం, వలలాంటి నిత్య బంధనం. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. పోని అని ధన సంపాదన చెయ్యకపోతే, నిర్ధనుడుగా ఉండిపోతే బీదవాడు తన వాళ్లే తనను హింసిస్తా, పీడిస్తా. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇతరుల సంగతి చెప్పాలా నాయన? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, 3 లోకాలకు అధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవటానికే వాడు ఎప్పుడు నిరంతరం పాట్లు పడుతూ. అన్నీనా ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే కలుగుతుంది. 100 సార్లు యాగాలు చేస్తాడేమో, నా పీఠం ఆక్రమిస్తాడేమో అని నిరంతర భయం. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో తెలుసు కదా. సాక్షాత్తు లక్ష్మీదేవి మగడైన విష్ణుమూర్తి ఏమైనా సుఖపడుతున్నాడా? ఎప్పుడూ దానవులతో జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడి పరిస్థితి కూడా అంతే కదా. తపస్సులెవరైనా రాక్షసులకు వరాలు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే వాళ్ళే కొడతారని భయం ఇంకోత. పార్వతీపద అవస్థ అంతకంటా మెరుగేం కదా. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా తండ్రి? కదాచిన్న సుఖీసేతే ధనవానపి లోలుప నిర్ధనస్తు కథం తాత
సుఖం ప్రాప్నోతి మానవ. తాత అంటే తండ్రి. అన్నీ తెలిసిన మహర్షి, నన్ను నీ కొడుకుని ఈ సంసార కూపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోదా? అన్నీ దుఃఖాలే కదా. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భావాసం చెయ్యటం పునర్దుఃఖం. వీటన్నిటికంటే మించిన దుఃఖం మరొకటి, అది తృష్ణాలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చెయ్యి దాచటం మరణాన్ని మించిన దుఃఖం. అలా సంపాదించి జీవించే విప్రుడు, బుద్ధి బలం బుద్ధిగా లేనివాడు, వారి బతుకు దినదిన రోజు చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గమ్యాల్లో గుమ్మాలు నిలబడి వాళ్ళని స్తుతించడం, ఇది ఎంత నీచపు చావు! ఇదంతా ఎందుకుట? సంసార పోషణకు. సంసారమే లేకపోతే ఒక పొట్ట నింపుకోవటానికి ఇన్ని దైన్యాలు నీచాలు దిగజారుడు అవసరం లేదు కదా తండ్రి. హాయి అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. అంచేత మరొకసారి మనవి చేస్తా, సంసారానికి నేను సర్వాత్మన విముఖుణ్ణి. యోగశాస్త్రం జ్ఞానశాస్త్రం సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకేమాత్రం గెత్తదు. జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశం. వర్తమాన ప్రారంభం సంచిత కర్మలు మూడు నశించే మార్గం తెలియచేయి. అంతేకాని నారీ బాహుబంధాల్లోకి నన్ను జలజాక్షి అంటే అచ్చం జలగి తెలియకుండా రక్తం పీల్చేస్తా. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కాసుకోలే. భోగాల పేర ధనాన్ని శక్తిని కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది. కాంతామణి, ఇంతకు మించి దొంగను సృష్టిలో మరి చూడలేం. నిద్రా సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నారు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోదు. భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిల భాషణై కాంతా హరతి సర్వస్వం కహాస్తేన స్తాదృశో పర. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడు. ఏం చెయ్యాలో తాను ఎలా ఒప్పించాలో అర్థం కాదు. కళ్ళ వెంట నీళ్లు బొట్ట బొట్ట కారిపోతున్నాయి. ప్రవాహమైపోయి మనసు బడలిపోయి శరీరంలో వణుకు మొదలు. శుకుడు ఆశ్చర్యపోయి కళ్ళు విపార్చి చూశాడు. ఆలోచనలో పడి, ఆహా, మాయాబలం ఎంతాంటిది! విశ్వంస సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం రాసిన మహాజ్ఞాని మా తండ్రి గారు వ్యాసుని కూడా మోహపరుస్తోందే. దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో నాకేం అర్థం కావాలి. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తి శరణు ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో ఆపగలిగిన నావ పగిలిన ఒక వ్యాపారి బేహారిలాగా పామరుడిలా దుఃఖిస్తూ, నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చా, ఈ భ్రాంతి ఏమిటి, పంచభూతాలతో నిర్మితమైన శరీరాలు, పితాపుత్ర వాసన బంధం ఏమిటి, మాయావులకు కూడా మాయ చేసే మహామాయ. వ్యాసుడే ఇలా రోధిస్తుంటే దీనికి తిరుగులేదన్నమాట. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒకసారి మాయాదేవికి నమస్కరించి దీనుడై
స్వకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడి మరింత దగ్గరయ్య. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విల పామరుడివై శోకిస్తున్నావేమి తండ్రి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుడు. పూర్వజన్మలో నేనెవణ్ణి? నువ్వు ఎవరు? ఈ భ్రాంతేమి? ధైర్యం తెచ్చుకో, బుద్ధి మేల్కొల్పుకో, మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాత్ అనుకుంటే దుఃఖం తనంతటే తాను తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినబండారం తీరుతుంది, తినుబండారంతో ఆకలి తీరుతుంది, కానీ పుత్ర దర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే నీళ్లు తాగేయాలి, కానీ అందగాడు కదా అని కొడుకును చూస్తూ ముద్దు పెట్టుకుంటూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి, శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి, స్త్రీ సుఖం కావాలంటే స్త్రీ అవస్థ. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయని అనుకోవటం భ్రమ కాదా తండ్రి? నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం అంటూ ఏం లేదు. నువ్వు భ్రాంతి పడుతుంది. హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు హరిశ్చంద్రుడికి. అర్థమైందా? అజీగత్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకుని సమర్పించిన విషయం నీకు తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాది. సర్వ సుఖాలకు సాధనం ధనం. కొడుకు చేసేది ఏం లేదయ్యా. నువ్వు దైవజ్ఞుడి, మహామతి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం తొలగి సంసార వాసనా జాలంలో బద్ధుడనైపోయానే అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామి. నీ వంటి వాడు చెబితే వింటాడు. వ్యాసుడు కొంచెం తేరుకొని సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తన కొడుకుని పరిశీలనగా చూశాడు. మెల్ల బదులు అరణీ గర్భ సంభవ, శుక మహారాజా, మహానుభావ, నేను దేవీ భాగవతం రచించానయ్యా. అది ఒకసారి పెద్ద గ్రంథమేం కాదు, కేవలం 12 స్కంధం. కానీ అన్ని పురాణాలకు అది తలమాని. దాన్ని వింటే చాలు సత్ వివేకం నీకు వెంటనే కలుగు. వటపత్రం మీద పసిబాలుడి పడుకున్న విష్ణుమూర్తి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే అనుమానాలు వచ్చి వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జన ఆది పరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పు. ఇదంతా నేనేరా కన్నా, నాకన్నా సనాతనం లేదు అని. శ్లోకార్థేనతయా ప్రోక్తం భగవత్యాఖిలార్థవం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ మాట ఇంతకు ముందు విన్నది విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కు ఎవరు పలికారు గ్రహించలేకపోయి. వక్త ఎవరు? స్త్రీయ, పురుషుడా, నపుంసకుడా అని ఆలోచనలో పడి అదే వాక్యాన్ని మళ్ళీ 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 మననం చేశారు వటపత్రశాయి. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమై 4 చేతులలో శంఖచక్ర గదాహ పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసి ఆమె చుట్టూ ఆమె అంశలో ఆమెలాగా ఉన్న చిలికత్తెలు రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధా, స్వాహ, క్షుధ, నిద్ర, దయా, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్రాశక్తులు విడివిడిగా
ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధధారులు, సువర్ణ భూషణాలు దగ్గలాడు, మెడలలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి దివ్యంగా. బాలముకుందుడు అందరినీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చి, నేను ఈ వటపత్రం మీదకి ఇలా వచ్చి ఎవరు తెచ్చి శిశువును చేసిందవ, అసలు ఈ మర్రాకు వటపత్రం ఏమి, ఎక్కడి నుంచి పడిందని, ఎక్కడ రాలి నదిలో ఎలా నిలబడి నా బరువు ఎలా తట్టుకొని, ఈవిడ నా జనన లేదా మరేదైనా మాయ, ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చింది, నేనిక్కడ ఉండొచ్చా, ఎక్కడికైనా వెళ్ళాలా, ఏం మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా సందేహాలు ముసురుకొని. ఇదంతా 15వ అధ్యాయంలో 67 శ్లోకాల భావం. మహాదేవి గమనించి సన్నగా చిన్నగా నవ్వుతూ పలకరి, విష్ణు, ఏమిటయ్యా అలా విస్తుపోతున్నావు, ఇది ప్రతి ప్రళయంలో జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమవల్ నన్ను మరచిపోతూ ఉంటా. ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార, నువ్వు నేను సాకారుడు. నేను సాత్విక శక్తి, గుర్తు తెచ్చుకో. నీ నాభి కమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తా, తపస్సు చేసి రాజస శక్తి పొందుతా, రక్తవర్ణంతో ముల్లోకాలు సృష్టిస్తా, నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి వృద్ధుడు ఉద్భవిస్తా, తామకీ శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్తు సంహారం చేస్తా. అందుకని నేను నీ దగ్గరికి వచ్చి గుర్తించు, నీ సాత్విక శక్తిని, లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానుపాయినిగా నివసిస్తా. మధుసూదన, నన్ను స్వీకరించు అంది. శౌరి సంతోషించారు. కానీ దేవి ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్ధ భాగం నాకు వినపడి, శ్లోకంలో అర్థమే సగం. ఇది రహస్యం, ఇది పరమం, ఇది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించిందెవరమ్మా? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నా. ఉచ్చరించిందెవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ సమాధానం చెప్పి, పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆది పరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదు, నిరాకారమైన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరి. అది వేదసార సూక్ష్మ రూపంలో, అదే దేవీ భాగవత సకల స్వభావ సర్వశాస్త్రసార మహావిద్యా ప్రకాశ్. దానికన్నా తెలుసుకోదగిన ముల్లోకాలలో లే. నువ్వు మహాదేవి ఇష్టడి కనుక నీకు ఉపదేశించి మరిచిపోక ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు. పుత్రాశుక అప్పటి నుంచి చతుర్భుజ ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభి కమలం నుండి చతుర్భుజుడు జన్మించి, అతనికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చేపడి హరిని శరణు వేడ. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటభుల ఇద్దరినీ సంహరించి మళ్ళీ మునపటిలాగా ఆ శ్లోక అర్ధభాగాన్ని జపిస్తూ కూర్చుంది. బ్రహ్మకు అనుమానం వచ్చి, ఏమిటయ్యా నువ్వు జపించేది తండ్రి అని, అందరికంటే అధికుడివి కదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూల కారణమై పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ ఆ అర్ధశ్లోక భాగంలో స్వయంగా ఉపదేశించి మహావాక్యాన్ని జపిస్తున్నానని. ఆ మంత్రమే దేవీ భాగవత. ద్వాపర యుగంలో దీని
విపులీకరణ గ్రంథ రూపంలో జరుగు. నువ్వు కూడా జపించమని ఉపదేశించి ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు అంటే వ్యాసుడికి చెప్పాడు. నేను దాని 12 స్కంధాల గ్రంథంగా శ్రీదేవి భాగవతంగా విపులీకరించా. దాన్ని శ్రీ ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగా వచన భాగంగా మనకందిస్తున్న పుత్రగా వేద సంహితమైన ఈ భాగవత పురాణమంతా దేవీచర్య. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా విధానం, సంసారార్ణవతారం, అజ్ఞాన నాశక, జ్ఞాన ప్రకాశక, శాంతి సుఖదాయక, దీర్ఘాయుష్యకర, చదివే వాళ్ళకి వినేవాళ్ళకి శుభప్ర. ఇదిగో స్వీకరి, ఒకసారి శ్రద్ధగా చదువు, నీ యోగ్యత చూసి ఇస్తా. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా, రోమహర్షుడి కొడుకు, దీన్ని చదువుతా. ఇద్దరూ కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అంది. శౌనకాది మహామునులార, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం పఠించా. అరే ఇది అలా ఉంటుంది. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలా. మరింత వికల మనస్కుడు, అందరినీ తప్పించుకొని ఎప్పుడు ఏకాంతంగా గడిపేవాడు. ఏ భావం లేని చూపులతో దిక్కులు చూస్తాం. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు, దేని మీద అతడికి ఆసక్తి నిలవద. ఏదో బెంక పెట్టుకున్నట్టయి వ్యాసుడు గమనించాడు. ఒకరోజు పిలిచి విషయం ఏమిటని అడిగాడు. నాయనా, ఏమిటి ఇలా అయిపోతాం? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. డబ్బు పోగొట్టుకున్న వాడి ఏదో పరధ్యానంలో ఉంటున్నావు. నీ బాధ ఏమిటో చెప్పరా, నేనున్నాను కదా, కన్న తండ్రిని తీరుస్తా కదా. మనస్సులో ఏదో పెట్టుకున్నావు, అది తొలగించుకోనాన్న. సుఖపడు, దుఃఖాన్ని వదిలించు. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరి, విజ్ఞానాన్ని బుర్రలో తలుపుడు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు, మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ జనక మహారాజు గారున్న నీ మోహాన్ని, సందేహాల్ని తొలగిస్తాడై. సమర్థు, సత్యసాగరు, సత్యమే సముద్రంగా ఉన్నవాడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తి, అతిశాంత స్వభావం, స్వయంగా మహాయోగి, యోగప్రి, రాజయోగి. యోగప్రి, వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా ఆయన్ని అడిగి తెలుసుకో. అతడు చాలా వివరంగా చెప్పగల విజ్ఞాని. వ్యాసుడి మాట పూర్తయిందో లేదు. తరుము కోతలాగా శుకుడు అందుకని, మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తుంది. మిథిలాపతి జీవన్ముక్తుడంటావు, బ్రహ్మజ్ఞానంటావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుతున్నాడంటావు. ఇది ఎలా కుదురుతుందయ్యా? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడన్నట్టుంది నీ మాట. నువ్వు చెబుతున్నావు కనుక నమ్ముతా. ఆ విడ్డూరం ఏదో చూసి రావాసి. మిథిలకు వెళదా. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టుల ఎలా ఉండగలుగుతున్నాడు మిథిలాధిపతి తెలుసుకుంటా. మోక్షం అంటే ఏమి? భుక్తం అభిభుక్తం, అభుక్తం అంటే ఎలా ఉంది? కృతం అకృతం ఎలా ఉంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకో? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విడుమల అంట, విముక్తి ఎలా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతుంది?
ముక్తత్వ లక్షణం ఏమి? రాజ్య వ్యవహారాలని చేస్తూ శత్రుమిత్ర భావాల అతీతంగా ఎలా ఉంటున్నా ఒక దొంగగా ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతుంది? ఆ అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలా? ఇవన్నీ తీర్చుకోవాల్సిన అనుమానాలు. జీవన్ముక్తుణ్ణి నేనింతవరకు కని విని ఎరగను. సంసారంలో ముక్తుడుగా గడపడ ఇప్పటికీ నాకు అనుమానం. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైన నేను మిథిలకు వెళతా. 16వ అధ్యాయం 61 శ్లోకాల భావం. సుఖమహర్షి మిథిలాయ. శౌనకాది మహర్షులారా, ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డ. లేచి దోయిలించి నిలబడ్డ. మహానుభావ, అనుమతి. నీ మాట నాకు శిరోధారి. జనకుడు పాలించే దేశాలకు వెళ్తా. దండం లేకుండా శిక్షలు, రాజ్యం అంటే అక్కడ ఎవరికి శిక్షలు ఉండవు. రాజ్యం ఎలా ఏలగలుగుతుంది? దండం లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా ఉండగలుగుతున్నారు నడుస్తూ? నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది. ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావాల్సిందే, తెలుసుకోవాలి. బయలుదేరుతున్నా, అనుమతించు అని అభ్యర్థి. ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగలించు. పుత్రగా బయలుదేరు. నీకు శుభమగుగా, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకు ఒక చిన్న మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి. మరెక్కడికి వెళ్ళకు. నిన్ను చూస్తూ నేను సుఖంగా నువ్వే నా పంచప్రాణ. కనపడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకొని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడవ నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం. శుకుడు మరోసారి పదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచి బాణంలో మిథిల వైపు దూసుకుపోయి దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను, మనుష్యులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యోజక యోగి వానప్రస్థులను దర్శిస్తూ అడవులు దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలు సేవించి శైవ, పాశుపత, సౌర, వైష్ణవ, శాక్త సంప్రదాయాలు గుర్తి 2 ఏళ్లకు మేరువు దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిల చేరి అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయి. అందరూ ధనవంతులు, సదాచార సంపద, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తాం. అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించి, ఎవరు నువ్వు? నీకు ఇక్కడ పనేమిటి? శుకుడు నివ్వెరపోయిన స్థాణువులా నిలబడ్డా. వెలగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకులే. దవ్వారుకుడికి ఏమీ అర్థం కాల. ఎప్పుడా విప్రుడా, చెప్పు, మాట్లాడవి. మూగవాడివా? ఏ పని మీద ఇక్కడికి వచ్చి? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదయ్యా. ఇక్కడ రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలో పరులెవ్వరూ ప్రవేశించలేరు. కులశీసాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ఇక్కడ ప్రవేశమే ఉండదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా, బ్రాహ్మణుడివిగా కనపడు. నీ పేరు, ఊరు, భోగట్ అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో అప్పుడు నీ ఇష్టం, హాయిగా సంచరి. దవ్వాలిక, నేను వచ్చిన పని నీతోనే అయిపోయి. నీ మాటతో మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయి. మూర్ఖుడు, ఎంత మోహపడి వచ్చా. 2 పర్వతాలు దాటొచ్చి
3 ఏళ్ళు నడిచి నడిచి వచ్చి నా కన్న తండ్రి నన్ను మోసగించి ఎవరిని అనుకొని ఏమీ లాభం లేదు, లేదా అదొక కర్మ ఫలం అనుభవించా. సాధారణంగా ధనాశ ఉన్నవాడు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏం లేదు. కేవలం భ్రమపడి వచ్చి ఆశలు లేనివాడు అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగ ఎక్కడి మేరువు, ఎక్కడి మిథిలా, కాలినడక వచ్చానా, ఇంతకీ ఫలితం ఏమిటి? ఏం లేదు. విధి వంచితుడు ప్రారంధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాన్ని బట్టి మన ప్రయత్నాలని దాన్ని బట్టే సాగు. ప్రారంధం కిల భోక్తవ్యం, శుభం వాప్యధవా శుభం, ఉద్యమస్తద్వసేదిత్యం కారయత్వేవ సర్వదా. మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను, ఊపుకుంటూ. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలో ప్రవేశం లేదా? శుకుడు అలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడుకొని ఆపారు. ఆ మాటలన్నీ విన్న పాలకుడికి అర్థమై ఆయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, మహాజ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు, సంభాషణకు దిగా. ద్విజోత్తమాక్షమి, నిన్ను నివారించాలి, అపరాధం మన్నించు. నీ ఇష్టం, వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఎక్కడికి కావాలంటే ఎక్కడికి. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం, విముక్తానాం క్షమా బలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివయ్యా, ఇందులో నీ తప్పేదే. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు కూడా ఏలే. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాది, నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనం కదా. బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిగా కనపడు, నేను ప్రతీహారిని, అజ్ఞాని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు అన్నాడు ఆ ద్వారపాలకుడు శుకుడు. దౌవారిక, లోకల్లో 2 రకాల మహాజ్ఞానిగా నువ్వు మహాజ్ఞానిగా కనపడు. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడి. లోకంలో 2 రకాల మనుష్యులుంటారు, రాగులు, విరాగు. వారి మన ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళీ 3 రకాలు. పూర్తిగా తెలిసి విరక్తులైన వాడు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వాడు, అటు ఇటు ఊగిసలాటలు విరాగులయ్యేవాడు. రక్తులు 2 రకాలు, మూర్ఖులు 4 రకాలు. ఈ చతురుల చాతుర్యం, శాస్త్రజన్యం, బుద్ధిజన్యం అని 2 విధాలు. మతియుక్తమా, అయుక్తమా అనేది 2 రకాలు. విపరవయ్యా, నువ్వేదో చెబుతున్నావు, నాకు అంగుళం కూడా అర్థం కావు. కొంచెం విపులీకరించి అర్థమయ్యే. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖాలు, దుఃఖాలు అనేక రకాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రుడు, జయాలు, సన్మానాలు అన్నీ సుఖం. ఆ ధనమే లేకపోతే అన్నీ దుఃఖం. ప్రతి క్షణం అతనికి అశాంతి. అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే అతడి కర్త. అతడి సుఖాలకు ఎవ్వడు అడ్డు వస్తే వాడల్లా వాడికి శత్రువే. ఎవడు సహకరిస్తే వాడే మిత్రుడు. చతురుడైన రాగి
ఎప్పుడు దేనికి మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు. అది తేడా నాయన. ఏది ఇక విరక్తులు అనేవాడున్నారే, వాళ్ళకి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతన వాళ్ళకి కర్తం. సంసార ప్రసక్తి వాళ్ళకి దుఃఖహేతు. కామక్రోధ ప్రమాదాలు అనేకం. శత్రువులు సంతోషం ఒక్కటే వాళ్ళకి. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడి శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించి లోపలి కక్షలోకి ప్రవేశమే. అది అతి విశాలంగా, అత్యంత మనోహరంగా నగర సౌందర్యం కనువిందు చేస్తుంది. రకరకాల విపణి వీధులు, బజారు, క్రయ విక్రయాలు జోరుగా సాగు. కోలాహలంగా ఎటు చూసినా జనసమ్మర్. కొనేవాడు, అమ్మేవాడు, రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహ వాద వివాదాలు, అంతా డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెళ్తున్నాడు. మహా తేజస్. ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు శుకుణ్ణి చూసి. అలా వెళ్ళి రాజమందిరం చేర. అక్కడ మరో ద్వారపాలకుడు కర్రల అడ్డుపడి శుకుడు తక్కువన ఆగిపోయి మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడి, ఎండ నీడ రెండు ఒకటే తన స్థానువులా నిలబడి. ఇంతలోకి ఒక మంత్రి గారు వచ్చి శుకుడికి నమస్కరి సాదరంగా లోపలికి తీసుకు. అది రెండవ కక్ష. పూల తోటలతో ప్రశాంతంగా నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సుకు ఆనందించింది. అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్య భవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులై వారవనితలు ఆడి పాడి ఆలరింపచెయ్యగా అందెగత్తెలు అతడి పేరు సేవ కోసం నియమించి మంత్రి గారు సెలవు తీసుకుని వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి అర్చనలు చేశారు. దేశకాలోచితమై తిరుబండారాలు అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకు యువకుడు, అందగాడు, మృదుభాష, తేజస్ శుకుణ్ణి చూసి వాళ్ళంతా కామమోహితులై, కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు చేసి ఆరణీ గర్భ సంభూతుడైన శుకుడు మనస్సు నిశ్చలంగా నిర్మలంగా వారి పట్ల మాతృభావన చేసి వారిలో కొంత నిలువరించుకోలేక కామ వికారాలు ప్రదర్శించిన అతడిలో ఏ కదలిక కలగల. అలాగే ఏ వికారం లేదు, హర్షించను లేదు, దర్శించను లేదు. కసురుకోవటం దర్శన. ఆత్మారాము జితక్రోధో నృష్యసి నప్స్యతి ప్రశ్యంస్తాసాం వికారాం స్వస్థ ఏవ తస్థివ. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్య ఏర్పాటు జరిగింది. అది మర్యాదాలంకార సర్వాలంకార శోభ పూరితమైంది. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలు అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేత్తో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించ ఒక జాముసేపు ధ్యానం చేసుకొని ఆ పైన 2 జాములు హాయిగా నిద్రపోయ. 4వ జాములు లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికాలు ముగి ప్రాతఃసంధ్య అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారి. అధ్యాయం 17లో మొత్తం 66 శ్లోకాలు. భావం మంచం. ఆ తర్వాత విధిలలో ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.